శ్రీమన్మహాభారతము 439వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము సభాపర్వము 22-23 అధ్యాయముల ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, కంసుడు దేవకీదేవి యొక్క కుమార్తెను నేల మీద గట్టిగా కొట్టగానే ఆ కుమార్తె ఆ కంసుని చేతిలో నుండి విడిపించుకొని ఆర్య అనే శబ్దము ఉచ్చరిస్తూ అదృశ్యమైపోయింది. ఆనాటి నుండి ఆమె పేరు ఆర్య అయ్యింది. అయితే ఆ రకంగా వసుదేవుడు తన కుమారుడిని గోకులములో కంసునికి తెలియకుండా పెంచుతూ ఉన్నాడు. ఆ రకంగా వసుదేవుని కుమారుడైన వాసుదేవుడు శ్రీకృష్ణుడు కంసునికి తెలియకుండా గోకులములో తేజస్సు బలముతో వృద్ధి చెందుతూ ఉన్నాడు. కంసుడేమో గోపకులను భయముతో పీడిస్తూ బాధిస్తూ ఉన్నాడు. ఇక కొంతకాలం తర్వాత శ్రీకృష్ణుడు తన బల సంపదతోని వెళ్ళి కంసుడిని చంపి ఉగ్రసేనుణ్ణి రాజ్యాభిషిక్తుణ్ణి కావించాడు. శ్రీకృష్ణుడు కంసుడిని చంపాడు అని జరాసంధుడు విని తన బలముతోని సేనలతోని ఉగ్రసేనుడిని యాదవులను అనేకసార్లు కష్టాల పాలు చేశాడు. ఆ రకంగా శ్రీకృష్ణుడికి జరాసంధునికి మధ్య వైరం ఏర్పడింది. ఇక ఆనాటి నుండి జరాసంధుడు తన యొక్క మనోవాంఛను నెరవేర్చుకోవటం కోసం తాను జయించినటువంటి రాజులందరినీ దేవదేవుడైనటువంటి దేవశ్రేష్టం మహాదేవం కృత్తివాసం త్రయంబకం, దేవశ్రేష్ఠుడైనటువంటి చర్మాంబరుడైనటువంటి త్రయంబకుడైనటువంటి పరమశివునికి బలి ఇచ్చి తన యజ్ఞాలను పూర్తి చేస్తూ ఉన్నాడు జరాసంధుడు. ఓ జనమేజయ, సరే, ఇక ప్రస్తుతములో జరాసంధుడు తన మనస్సులోనే ఈ కృష్ణుడితోని భీముడితోని అర్జునుడితోని యుద్ధం చేయాలి అని నిశ్చయించుకున్నాడు. అది చూసినటువంటి మాటకారి అయినటువంటి శ్రీకృష్ణుడు జరాసంధునితోని ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ జరాసంధ, మా ముగ్గురిలో నీ మనస్సు ఎవరితో యుద్ధం చేయాలని సంకల్పించిందో చెప్పు. మాలో ఎవరు నీతో యుద్ధానికి సిద్ధం కావాలో చెప్పు అని అనగానే జరాసంధుడు భీమసేనునితో యుద్ధం చేయాలి అని కోరుకున్నాడు. జరాసంధుని యొక్క యుద్ధ ఉత్సాహాన్ని గమనించినటువంటి పురోహితుడు స్వస్తివచనము చేసిన తర్వాత ఇక జరాసంధుడు క్షత్రియ నియమాలను పాటిస్తూ సంసిద్ధుడయ్యాడు యుద్ధానికి. జరాసంధుడు కిరీటం తీసివేసి కేశాలను బంధించి సముద్రము తన ఒడ్డును దాటి తీరము పైన పడేటట్టుగా యుద్ధానికి ఒక్కసారిగా ఉద్యుక్తుడయ్యాడు. భయానకమైనటువంటి పరాక్రమాన్ని ప్రదర్శించే బుద్ధిమంతుడైన జరాసంధుడు భీముని వైపు తిరిగి, ఓ భీమా, నీతో నేను యుద్ధం చేస్తాను. శ్రేష్ఠుని చేతిలో ఓడిపోవటము కూడా మంచిదే అని అన్నాడు. తేజోవంతుడు శత్రుపీడకుడు అయినటువంటి జరాసంధుడు భీమునితోని ఆ రకంగా చెప్పి యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఇక ఆ తర్వాత భీమసేనుడు కూడా శ్రీకృష్ణునితోని మాట్లాడి స్వస్తివచనములు అయిన తర్వాత యుద్ధకాంక్షతో జరాసంధుని దగ్గరకు చేరుకున్నాడు. సింహసమాన పరాక్రమము కలిగినటువంటి ఆ జరాసంధుడు భీమసేనుడు ఒకరినొకరు జయించాలి అనేటటువంటి కోరికతోని తమ తమ
బాహువులనే శస్త్రాలుగా చేసి ఇద్దరూ తలపడుతూ ఉన్నారు. వారిద్దరి చేతులు కలిశాయి. పిదప ఒకరికొకరు పాదాభివందనము చేసుకున్నారు. బాహువుల మూలలను కంపింపచేస్తూ పెద్దగా చరుపులు చరుస్తూ ఉన్నారు. ఆ రకంగా యుద్ధము ప్రారంభమవుతోంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా.
ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.